బ్రేకింగ్ న్యూస్ విశాఖలో నైట్ ఫుడ్ కోర్టుల తొలగింపు పొలిటికల్ టర్న్ తీసుకుంది. షాపుల తొలగింపు విషయంలో వైసీపీ కూటమి నేతల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం పేరుతో షాపులను తొలగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విశాఖలో 3000కు పైనే షాప్స్ ను జీవీఎంసీ అధికారులు తొలగించారు. షాపుల తొలగింపుతో 1,00,000 మంది చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. ఫుడ్ కోర్టుల తొలగింపుపై వైసీపీ ఆందోళన బాట పట్టింది. నవంబర్లో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ కోసమే షాపులు తొలగించారని వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ నేతల తీరుపై కూటమి నాయకులు మండిపడుతున్నారు. వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులపై కర్కశంగా దుర్మార్గంగా దాడి చేసిన విధంగా ఎలాంటి ముందస్తు సమాచారం కూడా లేకుండా, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రొక్లైన్లతో చిరు వ్యాపారుల యొక్క బడ్డీలను కానీ షాపులను కానీ ఒక విధ్వంసం సృష్టించినట్టు ధ్వంసం చేసి ఆ వ్యాపారుల కుటుంబాల్లో ఆందోళన కలిగించి ఈరోజు వాళ్ళు ఊపిరాగిపోయే విధంగా, ఆపరేషన్ లంగ్స్ పేరుతో వాళ్ళు ఊపిరాగిపోయే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని విశాఖపట్నంలో చేపట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ నగరంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. పేదవాడు చేసుకునే వ్యాపారాల మీద గుడ్లగోబుల్లా పడి మీరు ఈరోజు దాడి చేసే ప్రయత్నం చేసి, మీరు కళ్ళున్న కబోదుల్లాగా అక్రమాలు, గెడ్డల ఆక్రమణలు, లేకపోతే 5 అడుగుల రోడ్లోని 6 అడుగుల రోడ్లోని కూడా భారీ భవనాలు నిర్మిస్తే కళ్ళు మూసుకుని ఈరోజు సామాన్య ప్రజలపై పడటం ఎంతవరకు న్యాయం? ఇది మీకు అన్యాయం అనిపించట్లేదా? మీకు ఓట్లేసి మీకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టి వారిని క్షోభకు గురి చేయటం మీకు ధర్మమేనా? గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు డబ్బులు తీసుకొని అనుమతులు ఇచ్చారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. హ్యాకర్స్కి 5 రోజుల ముందే నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. నోటీసులు ఇచ్చి షాపులను తొలగిస్తున్న వైసీపీ రాజకీయం చేస్తోందని కూటమి నాయకులు మండిపడుతున్నారు. విశాఖ నగరంలో ఉన్నటువంటి ఫుడ్ కోర్టులు, బడ్డీలు మొత్తం అన్నింటినీ కూడా జీవీఎంసీ అధికారులు తొలగింపు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నైట్ ఫుడ్ కోర్టులో షాపుల తొలగింపు అంశం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టుకి వెళ్ళి కేసు వేసిన నేపథ్యంలోనే ఇదంతా చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రస్తుతం పీతల మూర్తి యాదవ్ అంతా ఉన్నారు. అసలు ఏంటి ఈ ఫుడ్ కోర్ట్స్ తీయడం వెనక ఆంతర్యం ఏంటి? సిటీలో ఉన్నటువంటి షాపులన్నీ తీయడం వెనక ఉన్నటువంటి మనుషులు ఎవరు? ఎందుకు మూర్తి యాదవ్ కేసు వేయడం వల్లే ఈ మొత్తం అన్నీ కూడా తీసేస్తున్నారనే జోరు ప్రచారం జరుగుతుంది. దీనిలో నిజంగానే మీరు ఉన్నారా? అసలు మీ ప్రమేయం ఉందా? ఫుడ్ కోర్టు తొలగింపు అంశం అన్నది కౌన్సిల్ తీర్మానం. గత వైసీపీ ప్రభుత్వంలో 2022లో ఒక కమిటీని వేసిన తర్వాత 13 మంది సభ్యులతో సాక్షాత్తు అప్పుడు మేయర్ గొలగాని హరివెంకట కుమార్ గారు, అప్పుడు డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ గారు, అలాగే 2023లో తీర్మానం కూడా చేశారు. ఫుడ్ కోర్ట్ని ముందర తొలగించాలి, తర్వాత వాటిలన్నింటినీ స్ట్రీమ్లైన్ చేసి వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, ఆ రెగ్యులరైజ్ చేయాలనేటువంటిది కార్యక్రమం ఏదైతే ఉందో అది అమలు పరచాలని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కౌన్సిల్లో చర్చ వచ్చింది. ఇప్పుడు ఆ కౌన్సిల్ యొక్క తీర్మానాన్ని అమలు చేయట్లేదని చెప్పి జీవీఎంసీ అధికారులతోని యొక్క తీర్మానాన్ని అమలు చేయడానికి ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు వాళ్ళు సహకరించట్లేదని చెప్పి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఫుడ్ కోర్టు ముసుగులో భారీ ఎత్తున లక్షల రూపాయలు బ్రోకర్లకి చేతులు మారుతూ ఉన్నాయి. రాజకీయ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ రాబందులు ఫుడ్ కోర్టుని అడ్డాగా 30 లక్షల రూపాయలు నెలకి ప్రతి నెల వసూలు చేస్తూ ఉన్నారు. జీవీఎంసీకి ఆదాయం రావటం లేదు. ఏదైతే రాజమహేంద్రవరం కార్పొరేషన్లో ఉన్నటువంటి ఫుడ్ కోర్టుకి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం వస్తుంది, కాకినాడ కార్పొరేషన్కి కాకినాడలో కూడా ఫుడ్ కోర్టు ఆదాయం వస్తుంది. అదేవిధంగా జీవీఎంసీకి కూడా ఆదాయం వచ్చే విధంగా ప్రజలకు ఇబ్బంది పడకుండా ప్రధాన రహదారుల్లో ఫుడ్ కోర్టులు ఉండకూడదు, ఎక్కడైనా ఒక ప్రత్యేక స్థలం కేటాయించి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కేసు వేయడం జరిగింది. దాని ప్రకారంగా ఇవాళ ఫుడ్ కోర్టు యొక్క
తొలగింపులు అన్నవి వాళ్ళు ఎవరు జీవీఎంసీ అధికారులు ఏ యొక్క దుకాణదారుని ఫుడ్ కోర్టు తొలగించలేదు. వాళ్ళకి ముందస్తు సమాచారం ఇచ్చారు, వాళ్ళ దుకాణాలు వాళ్ళు పట్టుకుపోయారు. ఒక్కసారిగా 3000కు పైనే షాపులు ఇప్పటికే తొలగించేశారు. మీ మీద మీ పార్టీ మీద ఇది ఒక అపవాదిగా మిగిలిపోతూ ప్రచారం జరుగుతుంది. దీనివల్ల ఏమన్నా లాస్ అయ్యే అవకాశం లేదంటారా? షాపులు ఎక్కడో తొలగించారు, ఎవరి ఆస్తులను తొలగించారు, దేనికి తొలగించారు, దేనికి అపవాదు? మీ ఇంటి దగ్గర ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు చోటా మోటా నేతలు కానీ, వైసీపీ నేతలు కానీ, ఏ పార్టీ చెందినటువంటి నేతలు కానీ, యూనియన్ నాయకులు కానీ, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి ముందర ఇటు ఒక బడ్డీ అటు ఒక బడ్డీ పెట్టించుకొని, లెఫ్ట్ రైట్ ఒక బడ్డీ పెట్టించుకొని వాళ్ళని ఆదర్శంగా నిలవమనండి. ప్రజాప్రతినిధులు అయినా సరే, ఏ పార్టీ చెందినటువంటి వాళ్ళైనా వాళ్ళు నిలవగలరా? మన ఇంటి ముందర ఎవరో బండి పెడితేనే మనం వాళ్ళు బండి పెట్టినాము. 2 వీలర్ లోపలికి వెళ్ళి సందులోకి వెళ్ళి వస్తామంటేనే మన ఇంటి ముందర బడ్డీ ఉండకూడదు. ప్రజాప్రతినిధుల ఇళ్ళ దగ్గర, రాజకీయ నాయకుల ఇళ్ళ దగ్గర ఎవరైతే పోరాటాలు చేసి ఇవాళ విమర్శలు చేస్తున్నారో వాళ్ళ ఇళ్ళ దగ్గర మాత్రం శుభ్రంగా ఉండాలి. కానీ ఇన్ని వేల మంది పూర్తిగా నష్టపోయారు, చాలా వరకు వస్తువులు పోయినాయి అనేది బయట చాలా కనిపిస్తుంది కంటికి. ఎవరు నష్టపోలేదు. ముందస్తు ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి జీవీఎంసీ అధికారులు దుకాణదారులు సమాచారం ఇచ్చారో వాళ్ళు సామాన్లన్నీ తీసుకొని వాళ్ళు భద్రపరుచుకున్నారు. 90% పైగా జీవీఎంసీ అధికారులు ఏవైతే సమాచారం ఇచ్చారో 90% పైగా ఉన్నటువంటి బడ్డీలన్నీ వాళ్ళంతటి వాళ్ళే తీసుకున్నారు. ఆక్రమిత స్థలాల్లో జీవీఎంసీ రోడ్డు మార్జిన్స్లో ఉన్నాయి, ఫుట్పాత్ల మీద ఉన్నాయి, డ్రైన్స్ మీద ఉన్నాయి. అవన్నీ కూడా ఆక్రమిత స్థలాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించారు. 10% ఆఫ్ ద దుకాణాలు ఏవైతే తీయకుండా ఉన్నారో అవి పనికి రాకుండా ఉన్నాయి, వాళ్ళు తొలగించమని వాళ్ళు చెప్పారు, అవే తొలగించారు. ఇవాళ ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విశాఖ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జీవీఎంసీ కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు చేస్తున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆపరేషన్ లంగ్స్ 2.0 దాన్ని పూర్తి స్థాయిలో విశాఖ ప్రజల నుంచి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది. ప్రతి సోమవారం నాడు పీజీఆర్ఎస్లో కొన్ని వందల కంప్లైంట్లు, సార్ మా ఇంటి దగ్గర బడ్డీ ఉంది, మా వీధిలో బడ్డీ ఉంది, మా ఇల్లు ఆడపిల్లల నుంచి వీళ్ళేంచి కామెంట్స్ చేస్తున్నారు, నించొని సిగరెట్ తాగేవాళ్ళు, లేకపోతే గంజాయి తాగేవాళ్ళు, లేకపోతే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, మందు వేస్తున్నారు అవని చెప్పి ఇవాళ కూటమి ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడానికి వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 21 వెండింగ్ జోన్స్కి జీవీఎంసీ అధికారులు ఏవైతే సూచించి ఫైనలైజ్ చేశారో జిల్లా కలెక్టర్ గారు గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎప్పుడైనా సరే ఇన్ని దశాబ్దాల్లో వెండింగ్ జోన్స్ జీవీఎంసీలో ఉన్నాయా? 21 వెండింగ్ జోన్స్ కాకుండా ఇంకొక 100కు పైగా ఇంకో వెండింగ్ జోన్స్ చూడమని, అవి ఆ స్థలాలు ప్రభుత్వ స్థలాలు, రైల్వే స్థలం కావచ్చు, రెవెన్యూ స్థలం కావచ్చు, లేదంటే యూనివర్సిటీ విశ్వవిద్యాలయం కావచ్చు, ఏవైనా సరే స్థలాలు మీరు ఐడెంటిఫై చేయండి అని చెప్పి జీవీఎంసీ కమిషనర్ గారు యుద్ధ ప్రాతిపదికన వెండార్స్ని ఇవాళ పూర్తి స్థాయిలో వాళ్ళు సర్వే చేయించారు. 18,000 మంది వెండార్స్ ఉన్నారని చెప్పి కనుగొన్నారు. వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో 2014 స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ ఏదైతే ఉందో చట్టాన్ని అమలుపరిచే విధంగా ఇవాళ జీవీఎంసీ కౌన్సిల్ పెద్దలు అందరూ ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్సెప్షన్ మెంబర్సు, ఎంపీ ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, గౌరవ మేయర్ గారు ఉన్నారు. అందరూ కూడా పూర్తి స్థాయిలో నగరాన్ని సుందరీకరంగా తీర్చిదిద్దడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. 15 నెలల కాలంలో కూడా చాలా చోట్ల షాపులు పెరిగాయి, కొత్త షాపులు పెట్టారు. దీంట్లో మీ పార్టీకి సంబంధించినటువంటి, అంటే కూటమి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ అంశాలు కానీ ఎవరు లేరనుకోవచ్చా? మీరు ఎందుకు వైసీపీ మీద మాత్రమే నిందలేస్తున్నారు? పార్టీలకు అతీతంగా రాజకీయ నేతల దగ్గర ఉండి పబ్బం గడుపుకునేటువంటి రాజకీయ బ్రోకర్లు ఇవాళ దుకాణదారుల దగ్గర నుంచి నెలవారీ మామూలు, రోజువారీ మామూలు వసూలు చేస్తున్నారని మేము మొట్టమొదటి చెప్తున్నాం. ఏ పార్టీ అనేది కదా, అందరూ కూడా కొంతమంది యూనియన్ నాయకుల ముసుగులో, కొంతమంది పార్టీ నాయకుల ముసుగులో, కొంతమంది ప్రజాప్రతినిధుల దగ్గర మేము ఉన్నాము, మేము ఎంత చెప్తే అంత అని చెప్పి అది కొంతమంది, ఇలాగ అనేకమైనటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా అరికట్టి ఏదైతే దుకాణదారుడికి నష్టం కలిగించి రెక్కల కష్టంతో ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్డు మీద వ్యాపారం చేసుకున్నటువంటి వాడికి నష్టం కలిగించి రాజకీయ బ్రోకర్ల ముసుగులో చేస్తున్నటువంటి దళారులందరినీ కూడా అరికట్టే విధంగా ఇవాళ చర్యలు చేపట్టాం. కానీ దుకాణదారుడు, ప్రతి ఒక్క దుకాణదారుని ఇవాళ వెండింగ్ జోన్స్లో అకామిడేట్ చేసి కూటమి ప్రభుత్వం పేదవాడికి అండగా ఉంటుంది. పేదవాడికి పట్టాడు అన్నం పెట్టాలని చెప్పి ఆలోచనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఏది వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లకి 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి క్యాంటీన్లోని అవన్నీ కూడా తొలగించేశారు. పేదవాడు పొట్టగొట్టారు. ఏం పెద్ద రుషికొండ దగ్గర 54 షాపులు బడ్డీలు తొలగించేశారు. మా వార్డులో ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్లోని బడ్డీలు తొలగించి ధ్వంసం చేసేశారు. సిబిఐ దగ్గర ధ్వంసం చేసేశారు. కరక్చెట్ పాలెం టెంపుల్ దగ్గర మొత్తం తొలగించేశారు. దశాబ్ద కాలం నుంచి వాళ్ళు తొలగించేసినటువంటి వాళ్ళు రోడ్డును పడ్డారు. జగన్మోహన్ రెడ్డి తన ప్యాలెస్ దగ్గర ఉన్నటువంటి 320 కుటుంబాలు సగానికి పైగా ఇవాళ ఇల్లు గుడిసెల్లే పేదవాళ్ళు, వాడు ప్యాలెస్ కోసం ఆయన తొలగించేసుకున్నాడు. అవన్నీ ఇప్పటికీ కూడా లేదు. కానీ మేము తొలగించడం కాదు, మేము వాళ్ళందరికీ కూడా సమయం ఇచ్చాము. మా ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది.
స్థలాలు కేటాయిస్తున్నాము, వాళ్ళకి అన్నింటిలో కూడా భద్రత కల్పిస్తున్నాము, వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఏ ఒక్క చిరు వ్యాపారస్తుడికి కూడా ప్రభుత్వం అన్యాయం చేయదు. ఓవరాల్గా చూస్తే ఈ షాపుల తొలగింపు అనేది అటు నైట్ ఫుడ్ కోర్ట్లో అనధికారికంగా అనేక షాపులు ఉన్నాయి, అదేవిధంగా ఫుట్పాత్ల మీద ప్రభుత్వ స్థలాల్లోనూ ఏర్పాటు చేసినటువంటి వాటిని అన్నింటినీ తీసి ఫుడ్ జోన్లు ఏర్పాటు చేయడానికి ఇటు జీవీఎంసీ కౌన్సిల్ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే ముందుగానే షాపులు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు సమాచారం ఇచ్చిన తర్వాతే ఇవి చేస్తున్నాం. ఇది కావాలని చేస్తున్నటువంటి ప్రచారం ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధుల దగ్గర ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళ అనుచరగణతో డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్నటువంటి పనిలో అనేక షాపులను పెట్టించారు తప్ప ఇది జీవీఎంసీ నుంచి ఏ విధమైనటువంటి అనుమతి అట్లాంటి వాటినే తొలగిస్తున్నామని పీతల మూర్తి యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. స్థానిక ఎమ్మెల్యేలకు తెలియకుండా ఎలా షాప్స్ని తొలగిస్తారంటూ ఎమ్మెల్యేలు లేఖలు విడుదల చేస్తున్నారు. మధురవాడలో 510 షాపులు, జైల్ రోడ్డులోని నైట్ ఫుడ్ కోర్టులో 240 షాపులు, సింహాచలంలో 350 షాపులు, గాజ్వాకలో 500 షాపులు, సీతమ్మ ధారలో 250 షాపులను జీవీఎంసీ అధికారులు ఆపరేషన్ లంగ్స్ పేరుతో తొలగించారు.